డే రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూరి ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. ఇది ప్యూర్ వెజ్. ఆ రోజు గురువారం రోజు నో నాన్ వెజ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. అది యాజ్ యూజువల్ మా అక్క బర్త్డేకి వెళ్ళిన వివాహ భోజనంకి వెళ్ళామన్నమాట. అక్కడ అంబియన్స్ అవన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి, కొంచెం క్లైమేట్ కూడా మబ్బుగా ఉంది, క్లౌడీగా ఉందన్నమాట. అందుకోసమని అక్కడికి వెళ్ళాము. అది ఎంట్రన్స్ అనమాట, ఇల్యూషన్ అని. చాలా బాగా అనిపించింది, అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఎంతమంది వివాహ భోజనంకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అక్కడ ఫుడ్ కూడా ఎంతమంది నచ్చిందో కూడా చెప్పండి. నాకు అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. లంచ్ వచ్చేసరికి ఫస్ట్ మేమైతే లెమన్ సోడా, స్ప్రైట్, మాక్టైల్ ఒకటి ఆర్డర్ చేసాం ఫస్ట్. తర్వాత వచ్చేసరికి ఆన్ రోల్ ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ టైం. అది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. వెజ్ కాబట్టి ఎవరికి ఎక్కలేదు, నాకైతే ఫుల్ నవ్వొస్తూ ఉండింది. పార్టీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. కార్న్ రోల్ అనమాట. ఓకే పర్లేదు, వెజ్లో కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నేను కూడా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము. బట్ ఓకే, బాగానే అనిపించింది. కార్న్తో చేసినవి కదా, ఓకే. తర్వాత వచ్చేసరికి ఓరుగల్లు పులావ్ అని చెప్పేసి ఆర్డర్ చేస్తే దాంట్లో చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక క్యాప్సికమ్ కర్రీ లాగా పైకి వేసేసి కింద బిర్యానీ రైస్ అనమాట. ఇంకా నాకైతే నవ్వు ఆగలేదు. ఫుల్ పార్టీ అన్నారు. ఆ రోజు ఫుల్ అందరు వెజ్జే తినేది, అందుకని వెజ్ పార్టీ ఇచ్చేసాను అనమాట. ఇది తిన్నాక ఇంకోటి అసలు ఆర్డర్ చేయలేదు. ఇది బాగా పర్లేదు, బాగానే ఉంది. 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. వెజ్ కదా, ఎవరికి ఎక్కలేదు. ఫింగర్ బౌల్ ఫ్రీ అనమాట. ఆ తర్వాత డిజర్ట్ అనేది ఆర్డర్ చేయాలి కదా. జామున్ డిలైట్ ఒకటి, ఆప్రికాన్ డిలైట్ ఒకటి ఆర్డర్ చేసాము. ఈ డిజర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మాక్టైల్, లెమన్ సోడా, స్ప్రైట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మిగతా మధ్యలో మాత్రం 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇదేనండి ఈ వీడియో.